ఒక ఊరికి రాజు మరొక ఊరికి బంట్రూతు అన్న సామెత ఉంది. అలాగే తెలంగాణలో కీలక మంత్రి అమెరికాలో అధికార దర్పం చలాయిస్తా అంటే చెల్లుతుందా? అవేవి కుదరవు అని అమెరికా పోలీసులు షాక్ ఇచ్చారు. ఇంతకీ ఎవరా కీలక మంత్రి? ఆయనకు అమెరికాలో జరిగిందేంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. అమెరికాలో ఆటా ఉత్సవాలకు తెలంగాణ మంత్రులు కొందరు హాజరయ్యారు. అందులో ఒక కీలక మంత్రి అమెరికా దేశంలో అవమానానికి గురయ్యారట. కుటుంబ సమేతంగా అమెరికా పర్యటనకు వెళ్లిన సదరు కీలక మంత్రికి అమెరికా ఎయిర్పోర్ట్లో అధికారులు ఊహించని షాక్ ఇచ్చారట. సదరు మంత్రి అమెరికా నిబంధనలకు విరుద్ధంగా ఇండియా నుంచి డబ్బులు తీసుకెళ్లారట. ఆ దేశ నిబంధనల ప్రకారం ప్రతి వ్యక్తి $10,000 మించి తీసుకెళ్లడానికి అవకాశం లేదట. కానీ సదరు మంత్రి కుటుంబ సభ్యులు అమెరికా రూల్స్ కి విరుద్ధంగా విచ్చలవిడిగా డబ్బులు తీసుకెళ్లారట. తెలంగాణలో కీలక మంత్రినైనా తనకు ఎదురు లేదనుకున్నారో ఏమో, కానీ ఆ దేశ రూల్స్ ను బ్రేక్ చేశారట. మంత్రి అయితే మాకేంది అనుకున్నారో ఏమో, కానీ సదరు కీలక మంత్రి కుటుంబాన్ని ఇమిగ్రేషన్ లో గంటపాటు నిరీక్షించేలా చేశారట. అమెరికా పోలీసుల ట్రీట్మెంట్ తో సదరు కీలక మంత్రి కంగు తిన్నారట. తెలంగాణ నుండి 3 మంత్రులు అమెరికాకు వెళ్లారు. అందులో ఒకరు ఉత్తర తెలంగాణకు సంబంధించిన మంత్రి కాగా, 2 మంత్రులు దక్షిణ తెలంగాణకు సంబంధించిన మంత్రులున్నారు. అందులో దక్షిణ తెలంగాణకు సంబంధించిన మంత్రికి అమెరికా అధికారులు షాక్ ఇవ్వడం ఇప్పుడు తెలంగాణలో హాట్ టాపిక్ గా మారింది. అందులో సదరు కీలక మంత్రికి అనేక అవినీతి ఆరోపణలున్నాయి. రాష్ట్రంలో అత్యంత కీలక మంత్రికి పర్సంటేజీల ముద్ర ఉంది. మంత్రితో పాటు కుటుంబ సభ్యులపైన కమిషన్ల ముద్ర ఉంది. సదరు మంత్రి సతీమణిపై ఇటీవల రిటైర్డ్ ఉద్యోగి కమిషన్ ఆరోపణలు చేసింది. అయితే సదరు కీలక మంత్రి ఫ్యామిలీ కమిషన్ల పేరుతో దోచుకున్న సొమ్ముతో అమెరికాకు వెళ్లారు అన్న విమర్శలున్నాయి. అయితే షాపింగ్ కోసమే కీలక మంత్రి ఫ్యామిలీ డబ్బులు తీసుకెళ్లారా, లేక అమెరికాలో పెట్టుబడులు పెట్టేందుకు రాష్ట్రంలో దోచుకున్న డబ్బును పట్టుకెళ్లారా అన్న చర్చ జరుగుతుంది. మొదటి నుంచి కీలక మంత్రిపై అనేక ఆరోపణలున్నాయి. గతంలో రాష్ట్రంలో అత్యంత కీలక నేతగా ఉన్న సదరు మంత్రి ఇటీవల కాలంలో అనేక ఆరోపణలతో విమర్శల పాలయ్యారు. కమిషన్ల పేరుతో ఆయనతో పాటు ఆయన కుటుంబం కూడా రాష్ట్రంలో ఆరోపణలు ఎదుర్కొంది. తాజాగా అమెరికాలో ఆ దేశ నిబంధనలకు విరుద్ధంగా తెలంగాణ సొమ్ముతో అమెరికాకు వెళ్లడం, అక్కడ ఇమిగ్రేషన్ లో సదరు కీలక మంత్రి కుటుంబాన్ని గంటకు పైగా ఇమిగ్రేషన్ లో ఆపడం, ఆ విషయం రాష్ట్రానికి పొక్కడంతో దక్షిణ తెలంగాణ మంత్రి మరొకసారి వార్తల్లోకెక్కారు. మొత్తానికి రాష్ట్రంలో అడ్డగోలు దోపిడీకి పాల్పడుతున్న సదరు కీలక మంత్రి అమెరికాలో పైసలతో దొరకడం తీవ్ర చర్చకు దారితీస్తుంది. ఇంతకు సదరు కీలక మంత్రి అమెరికాకు తీసుకెళ్లిన డబ్బెంత? ఆ దేశ పోలీసులు ఎందుకు అభ్యంతరం పెట్టారనే విషయం రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది.